Praise the Lord. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు యెహోవా, వారికి భయపడకము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడనూ నీ ఎదుట నిలువడని యెహోషువతో సెలవీయగా. Joshua chapter 10 and verse 8. And the Lord said unto Joshua, Fear them not, for I have delivered them into thine hand. There shall not a man of them stand before thee. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన దినాన్ని దేవుడు మనకి ఇచ్చినారు. మరి ప్రభువునందు సంతోషించి ఆనందించాలి. మంచిది. ఇక్కడ యెహోషువకి దేవుడిస్తున్నటువంటి వాగ్దానము, ప్రతి యుద్ధము ముందు దేవుని యొక్క వాగ్దానం చూస్తున్నాం. ప్రతి ఒక్క అవసరతకు ముందు దేవుని యొక్క వాగ్దానం చూస్తున్నాం. ప్రతి ఒక్క నిర్ణయానికి ముందు దేవుని యొక్క వాగ్దానాన్ని చూస్తున్నాం. ఏమిటా వాగ్దానము? భయపడకము యెహోషువ, నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడకము, దిగులు పడకము, జడియకము. ఈ మాటలు భయము, దిగులు, జడియ మనిషిని కృంగింపజేస్తాయి. అందుకే దేవుని యొక్క వాగ్దానములు పిల్లరా వీటి మీద జయం పొందడానికి సహాయం చేస్తాయి. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటను, దేవుని యొక్క మాటలను విలువగా ఎంచినట్లయితే వాగ్దానాలని పట్టుకుని, ప్రభువా ఈ వాగ్దానం మీరు చేస్తున్నారు, నా జీవితంలో నెరవేర్చడాన్ని ఆయన యొక్క పాదాలు పట్టుకున్నప్పుడు పిల్లరా మన జీవితంలో జయమిస్తారు. యెహోషువ ఎంతమంది రాజులు వచ్చినా, ఎంతమంది శత్రువులు వచ్చినా జయం చూస్తున్నాడు. మన జీవితంలో కూడా పిల్లరా ఇట్లాంటి భయము, దిగులు ఇవన్నీ కూడా శత్రువు. వాటి మీద జయం చూడాలంటే మన బలము, మన శక్తి సరిపోదు. కానీ బలవంతుడైనటువంటి దేని వైపు చూసినప్పుడు అబ్బా ఎలాంటి జయ జీవితం కలిగి ఉంటాం, ఎలాంటి మనశ్శాంతిని కలిగి ఉంటాం. అమ్మాయ్య, ఎవరి మాటలు వింటున్నారు? దేవుని యొక్క వాగ్దానాలు పట్టుకుని ఆయన యొక్క ఆ మాటల మీద విశ్వాసం ఉంచినప్పుడు నీ జీవితంలో జయం చూస్తావు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మంచి దేవా, మా యొక్క జీవితంలో నెరిగినటువంటి దేవా, ఈ దినము ఏమి సంభవిస్తుందో, మాకు ఎలా ఉంటుందో అది మీకు తెలుసు. మీ చేతిలో మేముంటే ఎంత గొప్ప భాగ్యము. ఇలాంటి సజీవమైన దేవుడు మాకున్నారు ప్రభువా. అందును బట్టి మీ కృతజ్ఞత ఆశలు చెల్లిస్తున్నాం. మీకు ఉన్నతమైన నామం బట్టి మీ కొందనాలు ప్రభువా. తిరిగి జ్ఞాపకం చేస్తున్నారు. యెహోషువ ముందు శత్రువులు ఉన్నారు, భయం వేస్తుంది, అది మానవ సహజము. కానీ అంటున్నారు, భయపడకయ్యా యెహోషువ, నేను నీకు తోడుగా ఉంటానన్నారు. తోడుగా ఉన్నారు, జయమిచ్చినారు. మా జీవితాల్లో కూడా జయమిచ్చే దేవుడు కాబట్టి మీ వైపు చూసి నిరీక్షణ కలిగి పాపం ద్వారా వచ్చే శాపగ్రస్తమైన జీవితం నుంచి ప్రభువా విమోచన పొంది మీ వైపు చూసి ఆశీర్వదింపబడడానికి సహాయం ఇచ్చేయమని మరొకసారి మనం మీ చేతిగా అప్పగించుకుంటూ ఈ దినమంతా మీరు ఎక్కడి కింద భద్రపరిచి మీ వాగ్దానాలు బట్టి బలం పొందుకోవడానికి నాయన జయ జీవితం కలిగి ఉండడానికి సహాయం ఇచ్చేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here in Joshua 10:8, the Lord's assurance to Joshua reminds us that victory does not depend on human strength, but on divine promise. When God says, "Do not be afraid," it is a call to move forward with confidence, trusting that He has already secured the outcome. Fear loses its power when we stand on God's word. Amen.